సుహాసిని గారు చెప్పండి, వాలంటీర్లే నా సైన్యం అంటున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు బూతులు తిట్టారు, అబ్బే ఇప్పుడు మేము తిట్టలేదు అంటున్నారు, మీరెటువైపు? శ్రీనివాస్ గారు నమస్తే, ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారం. ఒకటి, వాలంటీర్ వ్యవస్థ అన్నది పెట్టింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. ఇది ఎక్కడా కూడా ఇంతవరకు ఈ వ్యవస్థ ఏంటి, ప్రతి ఇంటికి రావడం ఏంటి, వీధికి ఒక మనిషి ఉండడం ఏమిటి అన్నది అసలు ఇట్స్ ఒక ప్యారలల్ సంస్థలాగా అది క్లియర్ కట్ గా అది కనబడుతా ఉంది. అందులో ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది, కొన్ని అంటే ఇంతమంది బలగం, ఆల్మోస్ట్ యూత్ వేర్ అట్రాక్టెడ్, అన్ఎంప్లాయిడ్ యూత్. ఫస్టే వాళ్ళకి ఏదో ఒక చిన్న మొత్తం, పోనీ వాళ్ళకి ఏదైనా ఎక్కువ ఉందా అంటే అది కాదు, ఒక 5,000తో వాళ్ళని మొదలు పెట్టించి దీని కార్యకలాపం ఏంటి అంటే ఏదైతే ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగుల పని ఇది యాక్చువల్ గా చెప్పాలి అంటే వాళ్ళ దగ్గరికి గతం నుంచి కూడా ఏ ప్రభుత్వాన్ని దగ్గరికి అంటే ఒక సంస్థ దగ్గరికి వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వాళ్ళకి కావాల్సిన పెన్షన్స్ కానీ అవన్నీ వాళ్ళకి వెంటనే రావట్లేదు అంటే అక్కడ ఫాల్ట్ ఎవరిది? ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఏ సమయంలోనా ఆ ఆఫీస్ టైంలో వాళ్ళ దగ్గరని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకు ఒక క్లియర్ గా మీకు ఈ విధంగా ఉంటుంది, మీరు ఇలా తీసుకురండి, మీకు ఇలా మేము ఇవ్వగలము అని కరెక్ట్ గా కనుక వాళ్ళ రియాక్షన్ వాళ్ళకి కనుక ఆ పని చేసి పెట్టినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని పని ఏంటి, వాళ్ళకి ఊరికనే జీతాలు ఇచ్చి ఈ వ్యవస్థని నడుపుతున్నారా? ఇట్స్ డెఫినెట్లీ డిబేటబుల్ అండి. వాలంటీర్స్ అన్నది వాళ్ళు చిన్నగా కొత్తగా వచ్చిన యూత్, వాళ్ళకి ఇచ్చిన పనులు ఏదైనా ఉన్నా అది వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మీ పరిధిది, మీరు 50 ఏళ్లలోనూ మీకు ఇచ్చినవన్నీ మీరు ఇలా అందజేయాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు అది చేస్తారు. అది డెఫినెట్ గా మనం చెప్పాలి అంటే పొద్దున్న అసలు బయటకు వెళ్లకుండా ఏ రోజైనా మరీ పడిగాపులు కాసే వాళ్ళకి అది కొంత ఊరట అని అనిపించవచ్చు. కానీ ఈవెన్ ఎన్నికల విషయం అప్పుడు కూడా ప్రభుత్వ టీచర్స్ ని కూడా తొలగించి వాలంటీర్ వ్యవస్థ, అది అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తోంది? అది కనుక ఆలోచిస్తే ఇది న్యాయపరంగాను చట్టపరంగాను ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వ కార్యకలాపాలని అడ్వర్టైజ్ చేస్తూ అసలు వాళ్ళు లేకపోతే ఒక రకమైన ఇంకా పనులు జరగవేమో అన్నంత విధానంలో ఈ సంస్థ ఈ విధంగా సెట్ అయిపోతే కొంత దీనిపైన అనుమానాలు అపోహలు ఉన్నమాట వాస్తవం. ప్రతి అయితే నేను ఒక ప్రశ్న అడగొచ్చా సుహాసిని గారు, ఓ ప్రశ్న అడగొచ్చా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేసేస్తాం, వాలంటీర్లను ఎత్తేస్తాం, గ్రామ వార్డు సచివాలయాలను ఎత్తేస్తాం అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారా? సార్, మా సంస్థలు మా వ్యవస్థ మాకుంటుంది, కానీ ఆ సంస్థకి క్వశ్చనబుల్ గా ఇప్పుడు దేంటిది, ఇది ఎందుకు ఇంత విపరీతం అవుతోంది, దేనికి వాళ్ళని నియమించారు, ఏ విధులకి వాళ్ళని ఎక్కువగా వాడుకుంటున్నారు, ఈ ప్రశ్నలు మేం ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పలేక మీరు తీసేస్తారా అని రాజకీయంగా దీన్ని మనం అటు తోసామనుకోండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే నేను ఇప్పుడు క్లియర్ గా నిన్ననే ఆదేశాలు ఇచ్చిందండి. ప్రభుత్వ టీచర్స్ ని మీరు పెట్టాలి, వాలంటీర్స్ ని ఎన్నికల విధులకి కూడా వాడుకునే ఒక స్థితికి దిగిపోయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అదే వీళ్ళు వ్యవస్థ రోజంతా అంటే ఇది ఒక టైమింగ్స్ మాత్రమే ఉంటాయి. పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే వాలంటీర్స్ వెంటనే వాళ్ళకి అటెండ్ అవుతున్నారు అని చెప్తున్నారు. ప్రభుత్వం వారంలో 6 రోజులు పనిచేస్తుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఎవరు వెళ్ళినా సరిగ్గా కనుక ప్రభుత్వ సంస్థల్లో రెస్పాన్స్ ఉంటే ఇంత పూర్తిగా డిపెండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయా? ఫస్ట్ పాయింట్. రెండోది, వాలంటీర్స్ ఆర్ నాట్ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏదో పనులు చేయడానికి పూర్తిగా చూడండి, వాళ్ళని నియమించుకోబడ్డ పెద్దవాళ్ళకి అవ్వాతాతల కోసం వాళ్ళు నర్సింగ్ కాదు కదా వాళ్ళు చేస్తున్నది. అంటే పూర్తిగా వాళ్ళని చేయి పట్టుకుని వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఈ విధులు కాదు కదా వాలంటీర్స్ కి. దేనికైనా ఒక సమయం కరెక్ట్ గా ఈ పనులన్నీ చేయడానికి ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పుడు పెట్టండి. మీ సంస్థ మీది, ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి ఆ ప్రభుత్వంలో మీ యొక్క వ్యవస్థ. సుహాసిని గారు, నాకు అర్థమవుతుంది మీరు సమర్థించలేక వ్యతిరేకించలేక సతమతం అవుతున్నారన్న సంగతి, పార్టీ పరంగా వచ్చే ఇబ్బంది ఇవన్నీ చూసుకుని మాట్లాడుతున్నారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఈ వ్యవస్థ ఉపయోగపడుతోందా లేదా? ఉపయోగపడకపోతే చంద్రబాబు గారు మేము అంతా కలిసి ఎత్తేస్తాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని నిన్న కూడా అంటున్నాడు. అబ్బే మేము కంటిన్యూ చేస్తామని వాళ్ళు అంటున్నారు.
ఒక్కటేనండి శ్రీనివాస్ గారు, దీనిలో ఏమి ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్ వ్యవస్థ అన్నది ప్రజలకు ఉపయోగపడాలి, కానీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడడం కన్నా ప్రభుత్వాలకి ఈ పార్టీకే ఉపయోగపడుతోంది అన్నది క్లియర్ గా విదితం అవుతోంది. అదే మీ బాధ, అంటే వాళ్ళని చూసి జనం ఓట్లేస్తారన్న మీరు భయపడుతున్నారు వాళ్ళని చూసి అట్లయితే. ఏదన్నా సరేనండి, ఎందుకు ఇప్పుడు తెలుస్తుంది కదా నిజంగా వాలంటీర్ వ్యవస్థ అంత జగన్ గారికి సైన్యం లాగా మారారనమాట. అట్లయితే జగన్ గారికి సైన్యం అనే సంగతి మీరు ఒప్పుకుంటున్నారు.